నమస్తే. నా పేరు కుమారస్వామి. అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా ఛానల్‌ను చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సలహాలు, సూచనలకొస్తే నేను మీకు ఇదివరకే చెప్పాను. ప్రస్తుత పరిస్థితులు ఎటుపోతున్నాయో తెలియడం లేదు. అంత భయంకరంగా ఉన్నాయి. వేరే విషయాలు, ఏ విషయాలు ఆలోచించలేని పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అలాగేనే ఉంది. మా సంస్థ పీస్ లా హౌస్ ఇది ప్రజలకు సంబంధించింది. దీంట్లో ఎవరైనా సభ్యులు కావచ్చు. అయితే ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ గవర్నమెంట్ సంస్థకు కానీ సంబంధం లేదు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే ప్రజలకు అన్యాయం చేస్తే ప్రశ్నించేటటువంటి మా యొక్క ఈ సంస్థ ఎలా ప్రశ్నిస్తుందంటే చట్టపరమైన, న్యాయపరమైన మార్గాల ద్వారానే. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వాళ్ళని కోర్టులో ప్రవేశింపజేసి కోర్టు ద్వారా అవినీతి రుజువైతే వాళ్ళని శిక్షించే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడుతాము. ఇప్పుడు చాలామంది చాలా సమస్యలు కుప్పలు కుప్పలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కారణం ఇదే కరోనా. ఈ కరోనా ఈరోజు వెళ్తుంది, రేపు వెళ్తుంది అని పాపం ప్రజలు చెప్పుకుంటున్నారు. చూడండి, నేను నా వీడియోలు, ఇదివరకటి వీడియోలు మీరు వరుసగా చూడండి. అందరూ చూసే ఉంటారు, చూశారు కదా, తెలుసు కదా ఏమేమి చెప్పాను, ఎలా చెప్పాను, అసలు కరోనా అంటే ఏమిటి అన్నీ నేను చెప్పాను. మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలుసు కదా. అసలు కరోనా వైరస్ కాదు, మీకు తెలిసే ఉంటుంది. నేను ఇదివరకటి వీడియోలో బాగా చెప్పాను. మరి ఏమిటిది కరోనా, ఏమిటిది? చూడండి, మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్పేశారు, ఒక ప్రాణం అనే మన యొక్క ప్రాణాన్ని భయపడి ఆలోచించడం మర్చిపోతున్నాం. వాళ్ళు ఏం చేశారు, మన ప్రాణాలను భయపెట్టి వాళ్ళ యొక్క ఆటలు సాగించుకుంటున్నారు. కరోనా అన్నది అసలు వైరస్ కాదు, ఎటువంటి రోగము కూడా కాదు. కరోనా అన్నది సూర్యచంద్రుల చుట్టూ కొన్ని సమయాలలో తిరిగేటటువంటి, వలయాకారంగా తిరిగేటటువంటి ఒక కాంతి పుంజం, అంటే ఆర్బిట్. సూర్యుని చుట్టూ ఆర్బిట్ అంటే వలయాకారంగా తిరుగుతూ ఉంటుంది. అది కరోనా అంటే. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, వెంటనే COVID-19 అని చెప్పేశారు. చూడండి, ఎంత ఈజీగా ప్రపంచాన్నే మోసం చేసేశారు. సరే, ప్రపంచానికి వస్తే మీకు ఇదివరకే చెప్పాను, మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. ప్రపంచంలో అమెరికా, ఇటలీ, స్పెయిన్ అక్కడ చనిపోతున్న మనుషులను చూపించి మన యొక్క భారతదేశ 130 కోట్ల మంది ప్రజలను భయానికి గురి చేశారు. కేవలం ప్రాణం, మనిషి ప్రాణం అంటే ఎవరికైనా తీపే. ఆ ప్రాణం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ప్రజలు భయపడ్డారు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఆటలు ఇంకా ఎక్కువ సాగిస్తున్నారు. దానికి కారణం మీకు చెప్తాను. అమెరికాలో జలుబు, దగ్గు, జ్వరం రోగంతో చనిపోవడం ప్రతి సంవత్సరం సర్వసాధారణం. అక్కడ ఉన్నటువంటి CDC అనే సంస్థ రిపోర్ట్, వాళ్ళ నివేదికలో ఖచ్చితంగా చెప్పింది. ఇది ప్రపంచానికి తెలుసు. వాళ్ళ అమెరికా వాళ్ళకి కానీ, ఇటలీ వాళ్ళకి కానీ, ఆ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ తెలుసు. అదేవిధంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళంతా శీతల దేశానికి సంబంధించిన వాళ్ళు,
ఈ యొక్క జలుబు దగ్గు జ్వరంతో ప్రతి ఏటా కొన్ని వేల మంది చనిపోతారు. అది అందరికీ తెలిసిందే. అది వాస్తవం. ఇంతవరకు దానికి కరోనా అని పేరు ఎప్పుడు పెట్టలేదు. కరోనా అని పెట్టిన తర్వాత మళ్ళీ తెలుసుకున్నారు. ఓహో! కరోనా అంటే అది, దానికి ఆ పేరుంది కాబట్టి వెంటనే కోవిడ్-19 అని పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు కోవిడ్-19 అని పెట్టారంటే దానికి సమాధానం ఉండదు. దానికి సరైనటువంటి నిర్వచనం, డెఫినిషన్ ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. అది చెప్పకుండానే కరోనా, కరోనా అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. సరే, అవన్నీ పక్కకు పెట్టే లాక్‌డౌన్ ముందు సరైనటువంటి కారణం చెప్పలేదు. కరోనా అని చెప్పారు. కరోనా చూపించాలి. వైద్య సంస్థలైతేనేమి, నిపుణులైతేనేమి చెప్పాలి. అంటు రోగం ఒకటి ఉంది అని ముందు తెలియచేయాలి ప్రభుత్వాలకి. కేంద్రంకు సంబంధించినటువంటి ఆరోగ్య సంస్థలైతేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ఎంతో మంది వేద విధులు, నీతి కోవిదులు, పండితులు, వైద్య శాస్త్ర నిపుణులు, ఆర్థిక శాస్త్ర నిపుణులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నిపుణులు ఉన్నారు. వాళ్ళ నోటిలో గుడ్డను నొక్కి ఈ కరోనా అనే కల్పితమైనటువంటి భూతాన్ని ప్రజల మీద వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క డాక్టరు సక్రమంగా నోరు మెదపడం లేదు. ప్రతి ఒక్కరూ నోరు మూసుకొని ఈ కరోనా భూతాన్ని ప్రజలకు కల్పితంగా చెప్తున్నారే తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కరోనా లాక్డౌన్ సరైన కారణం చెప్పలేదు. అందరూ క్లాప్స్ కొట్టారు, సంఘీభావం తెలియజేశారు, అందరూ దీపాలు వెలిగించారు, విజయ భేరి మోగించారు. కానీ హఠాత్తుగా ఉన్నటువంటి లాక్డౌన్ ఎందుకు చెప్పారో తెలియడం లేదు. సరే, రెండవసారి పొడిగించారు, దానికి కారణం చెప్పలేదు. ఏమన్నా అంటే కరోనా అంట. ప్రజలు ఆలోచించాలి. సాధారణమైన ప్రజలు కూడా వాళ్ళకు తోచిన విధంగా ఆలోచించాలి. ఫస్ట్, దేశం మొత్తం లాక్డౌన్ పెట్టాలంటే కనీసం అంటురోగం బాగా ప్రబలంగా ఉండాలి. అది లేదు. లాక్డౌన్ పెట్టిన నాటికి అంటురోగం ప్రబలంగా లేదు. రెండవసారి పొడిగించిన దానికి మొదటిసారి పెట్టినప్పుడు ఈ యొక్క రోగాల సంఖ్య తగ్గితేనే దాన్ని నిలిపించాలి. కానీ పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు పొడిగించారు. అప్పటికి పెద్దగా పెరగలేదు. మూడవసారి ఎటువంటి కారణం చెప్పలేదు, పొడిగించేశారు. చూడండి, ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, థర్డ్ లాక్డౌన్. లాక్డౌన్ పెట్టినప్పుడు జనం ఎవరు బయట తిరగనప్పుడు రోగాలు తగ్గాల పెరగాల చెప్పండి? మీరే ఆలోచించండి. మీరు ఆలోచిస్తేనే మనం ప్రశాంతంగా బతకగలుగుతాము. లాక్డౌన్ పెట్టినప్పుడు రోగాలు తగ్గాలే కానీ పెరగకూడదు. మరి ఎందుకు పెరుగుతున్నాయి ఆలోచించాలి. మొదట మనకేం చెప్పారు? టెర్రరిస్టులు, విద్రోహులు కరోనా వైరస్ అనే దాని రోగాన్ని వాళ్ళ యొక్క బాడీలో ఎక్కించుకొని ప్రజల మధ్య తిరిగి ప్రజల్లో అంటిస్తారు, ప్రజలు చచ్చిపోతారు అనే ఉద్దేశంతో చెప్పారు. విద్రోహులు. వాస్తవం కదా ఇది, ఇందులో ఏమి అబద్ధాలే కదా. వాళ్ళు అలా చెప్పారు. విదేశాల నుండి మన భారతదేశానికి దాదాపు 15 లక్షల మంది అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వచ్చారు విదేశాల నుండి. నిజాముద్దీన్, ఎందుకంటే ఒకసారి మళ్ళా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. నిజాముద్దీన్ వాళ్ళలో టెర్రరిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి మొత్తం ఈ యొక్క వైరస్ వారిని క్రియేట్ చేస్తున్నారు, ప్రజలందరినీ చంపేస్తున్నారు అని ఒక భ్రమని కల్పించి వాళ్ళ కోసం అని చెప్పి లాక్డౌన్ అన్నారు. మరి విదేశాల నుండి వచ్చిన వారు ప్రజల్లో తిరిగింటే మనకు రోగాలు పెరగాలి. దేశంలో ఉన్న వాళ్ళకి రోగాలు పెరగలేదు. నిజాముద్దీన్కి సంబంధించిన వాళ్ళని అప్పటికప్పటికే పట్టేసుకున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగారు అంటే అది లేదు. ఆ ఒక్క 1000-1500 మంది, 10,000 మంది కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి, ఎన్జిఓలు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మొత్తం ఒక కొండంతా కదిలి
వెళ్ళింది. దాంట్లో పోలీసులు దాదాపు దేశంలో ఉన్నటువంటి పోలీసులంతా కలిపి ఆ 10,000 మంది మీదనే పడ్డారు. ప్రజల్ని గంగలోకి వదిలేశారు. అక్కడేమో గంగలో ప్రజల్ని వదిలేశారు. ఇక్కడేమో కృష్ణా గోదావరిలో ప్రజల్ని వదిలేసి గాలికి వదిలేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యావత్ భారతం మొత్తం లేని కరోనాను చూపించి మొత్తం ప్రజా సొమ్మును వృధా చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్పానండి? కొంతమంది మాఫియా స్వార్థ రాజకీయాల కోసం, అధికార దాహం కోసం వాళ్ళు కరోనా అనేటటువంటి ఒక కల్పితమైనటువంటి రాక్షసి భూతం పిశాచిని సృష్టించి ప్రజలను భయకంపితులను చేశారని మీకు చెప్పాను. అందుకే దాని గురించే చెప్తున్నాను. మాఫియా ఏం చెప్పారు వాళ్ళు? శానిటైజర్, చేతులు కడగాలి. నేను అప్పుడు కూడా చెప్పాను. కొంతమంది ఫార్మాస్యూటికల్స్ మాఫియా. నిన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫార్మాస్యూటికల్స్ ని డెవలప్ చేయాలి. ఫార్మాస్యూటికల్స్ ని డెవలప్ చేయాలి, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నారు. ఫార్మాస్యూటికల్స్ డెవలప్ చేయడం అంటే ప్రజల్ని రోగాలతో ఉండమని చెప్పడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా దేశ అభివృద్ధిని, ప్రజల శాంతిని, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళైతే రోగాలు రావాలని ఎవ్వరూ కోరుకోరు. ఫార్మాస్యూటికల్స్ మాఫియా ఈ లాక్డౌన్ కాలంలో కొన్ని లక్షల కోట్లు ప్రజల ధనం దోచేశారు. నీళ్లు అమ్మి దోచేశారు. లేని కరోనాను చూపించి ప్రజల ప్రాణాలను భయపెట్టించి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కడగాలని చెప్పి నీళ్ళని ₹1 వాల్యూ చేయనటువంటి నీళ్ళని అమ్మి లక్షల కోట్లు గడించేశారండి. ఇది ఆలోచించాలి. అంతెందుకు, ఒక హాస్పిటల్కి పోయాను. మా బంధువు ఒక అతనికి ఒళ్ళు బాగలేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయాను. అక్కడ శానిటైజ్ ఇచ్చారు. నేను ఇలా పూసుకుంటే నవ్వలు వేసింది. అంటే డూప్లికేట్. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా డూప్లికేట్ శానిటైజర్లతో ప్రజలకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు స్ప్రే చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. సరే, ఇంత భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఒక అమెరికా ప్రెసిడెంట్, ఆయన బిజినెస్ లో ఆరితేరిన వాడు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పుడు అందులో ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసి ఉంటాడో మీకు అందరికీ తెలిసిందే. మన భారతదేశమైనటువంటి నాయకులు సామాన్యమైన నాయకులు కాదు. వాళ్ళు మేకా పులి కథలు చెప్తూ, ఎలుక కొండ కథలు చెప్తూ చాలా మంది ప్రజలను ఈజీగా మోసం చేస్తున్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, మన గౌరవ భారత ప్రధాని గారు ప్యాకేజ్ ఇచ్చారు. ఏమి ప్యాకేజీ? ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇచ్చారు. అదేందో మాకు అర్థం కావడం లేదు. అసలు దానివల్ల మాకేమన్నా ఉపయోగం ఉందా? మా బతుకులు ఇప్పటికే చితికిపోయినాయి. అతికించినా కూడా కుదరని పరిస్థితి. హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల 2 నెలలుగా, ఇప్పుడు 2.5 నెలలుగా మేము అల్లాడిపోతున్నాం. 3 నెలలుగా తినేదానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ధైర్యంగా ఉందామంటే జేబులో డబ్బులు లేవు. జేబులో డబ్బులు ఉంటేనే కదా మేము ధైర్యంగా ఉండగలుగుతాం. మా ప్రజలు, మా పిల్లలు, మేము ధైర్యంగా ఉండగలుగుతామని చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాస్తవమే, కాదని చెప్పలేదు. ఈ యొక్క ప్యాకేజ్ ప్రజలు ఏమంటున్నారంటే, ఈ ప్యాకేజ్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్యాకేజా, వెల్ఫేర్ ప్యాకేజా? అంటే ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్యాకేజ్ అన్నది అర్థమైపోయింది. నేడు మంత్రి గారు అది క్లియర్గా చెప్పారు. మరి వెల్ఫేర్ ప్యాకేజ్ ఎక్కడండి? మీరు ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? వెల్ఫేర్ ప్యాకేజ్ అంటే ఉపాధి. వెల్ఫేర్ ఉపాధి. మీరు ఇచ్చిన ప్యాకేజీలు గాలిలో గాలి కబుర్లు చెప్పారు. అది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గా లేదు. ఆత్మ పీడన భారత్,
ఆత్మపీడన భారత్, ఆత్మవేదన భారత్ ప్యాకేజ్ లాగా ఉంది. ఎక్కడ ఉందండి ఆత్మ నిర్భర్ భారత్? గాలిలో పొగలు వదిలేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్యాకేజీ, అది కూడా లోన్లు తీసుకోమని చెప్తారా? అది కూడా 5-6 నెలల తర్వాత అని చెప్తారా? ఈ లాక్డౌన్ సమయంలో అందరూ ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడి చెట్టనక, పుట్టనక, ఎండనక, వాననక తల్లిదండ్రులను వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి రోడ్డున పడి వాళ్ళకున్నటువంటి ఉపాధి అవకాశాలన్నీ కోల్పోయారు. ఈపీఎఫ్ అంటారు. ఈపీఎఫ్ ఎంతమందికి ఉందండి? ఎన్ని కంపెనీలు ఇస్తున్నాయండి? అది కూడా మీరు పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి చాలా వరకు కంపెనీలు ఈపీఎఫ్ మెయింటైన్ చేయడం లేదు. 70 లక్షల మంది ఈపీఎఫ్ ఉద్యోగస్తులు అంటారు. కొన్ని కోట్ల మంది ఈపీఎఫ్ లేకుండా సంపాదన, రోజువారీ కూలీ, నెలవారీ కూలీలకు సంబంధించినట్టు కొన్ని కోట్ల 20-30 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఏ ఉపాధి ఇస్తున్నారు? జన్ ధన్ ఖాతాలు అంటారు. మాట్లాడితే జన్ ధన్ ఖాతాలు అంటారు. జన్ ధన్ ఖాతాల్లో మీరు ఎంత ఇస్తున్నారంటే ముష్టి 500, అది ముష్టి కూడా కాదు. ఈ రోజు ముష్టి ఎత్తుకున్న వాళ్ళు రోజుకు 3-4 వేలు సంపాదిస్తున్నారు. సార్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముష్టి ఎత్తుకున్న వాళ్ళు కూడా 3 బిల్డింగ్లు ఉన్నాయి, రోజుకి 3,000 నుండి 5,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు కూడా వాల్యూ చేయలేనటువంటి ముష్టి 500 జన్ ధన్ ఖాతాలు అంటారు. మిగతా వాళ్ళు 20-30 కోట్ల మంది భారత ప్రజలు సంపాదన లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా అడక్క తింటున్నారండి. చాలినటువంటి తిండితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనాతో ఈ రోజు మీరు 1,500 మంది చనిపోయారని అన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నాను. లాక్డౌన్ ప్రకటించినప్పటికీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది భారతదేశంలో రకరకాల రోగాలతో చనిపోయారు. జలుబు, దగ్గు, జ్వరాన్ని చూపించుకోవడానికి కూడా హాస్పిటల్ వసతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి, దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి అందరినీ మీరు క్లోజ్ చేసి పెట్టారు. దగ్గు వచ్చి టాబ్లెట్ కోసం అంటే కరోనా వైరస్ అని చెప్పి అతన్ని పట్టేస్తున్నారు. జలుబు వచ్చినా కరోనా వైరస్ అంటున్నారు, జ్వరం వచ్చినా కరోనా వైరస్ అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఒకప్పుడు జలుబు, దగ్గు, జ్వరం అంటే ఇది భారతదేశంలో ప్రతిసారి ప్రతి ఒక్కరికి సీజనల్ డిసీజెస్. వర్షాకాలము, వానాకాలంలో భారతదేశంలో దాదాపు 30-40 కోట్ల మందికి ఇది వస్తుంది. మరి ఇప్పుడు దగ్గును ఏమనాలి? జలుబు వస్తే ఏమనాలి? జ్వరం వస్తే ఏమనాలి? కరోనా అనాలనా? ఇది కాదు పద్ధతి. జలుబును జలుబు అనాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి రోగాల పేర్ల ప్రకారము జలుబును జలుబు అనాలి, దగ్గును దగ్గు అనాలి, జ్వరము జ్వరము అనాలి. కరోనా అంటున్నారు, భయపట్టిస్తున్నారు. భార్య భర్తలు కాపురాలు చేయాల్సిన పని లేదా? పిల్లల్ని ముద్దు పెట్టుకోవాల్సిన పని లేదా? పిల్లల్ని ఎత్తుకోవాల్సిన పని లేదా? ఆడించాల్సిన పని లేదా? ఒక తల్లికి దగ్గు వస్తే చిన్న పుట్టిన బిడ్డకి ఎక్కడ కరోనా అంటుకుంటుందని చెప్పి ఆ బిడ్డను కూడా సక్రమంగా చూసుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది మీరు. లేని కరోనాని సృష్టించి ప్రజలలో భయభ్రాంతులకు గురి చేసింది మీరు. ప్యాకేజ్ ఏం ప్యాకేజ్ అది? సామాన్య ప్రజల ప్యాకేజ్ ఎక్కడ ఉంది అక్కడ? అది కూడా ఎక్కడో అక్టోబర్ 31 నుండి అమలు అవుతుందంటారు. ప్రాజెక్టులు సబ్మిట్ చేయమంటారు, టర్న్ ఓవర్లు సబ్మిట్ చేయమంటారు. దానికి ఎవరు కావాలి? మళ్ళా దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్లు అంటారు. బ్యాంకుల మీద వేశారు. ఉన్న కంపెనీలు అన్నారు. ఉన్న కంపెనీలు అంటే ఉన్న కంపెనీలు లాక్డౌన్ చేశాయా? ప్రజలు లాక్డౌన్ చేసి ఇంట్లో కూర్చున్నారు. కంపెనీలు ఉన్నవి అలాగైనా ఉన్నాయి. ప్రజలు ఈ కంపెనీ ప్యాకేజీలు మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, ఏదే విధంగానే ఇచ్చుకోవచ్చు. ప్రజలు మీరు ప్రకటించిన లాక్డౌన్ గురించి ప్రజలంతా వీధిని పడ్డారు. ఇండ్లు లేవు. ఇప్పుడు ప్రజలే అడుగుతున్నారు, ఇండ్లు కావాలి. నువ్వు ఒక్కడు 100 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలు చేసే ఇంట్లో ఉంటే సరిపోదు. కనీసం 2 బెడ్రూములు ఉన్నటువంటి ఒక సింగిల్ ఫ్లాట్ అయినా ప్రతి ఒక్కడికి సొంతం అవ్వాలి. ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు.
మీరు ప్రకటించినటువంటి లాక్డౌన్ వల్ల వాళ్ళ యొక్క ప్రశాంత జీవన విధానాలన్నీ అల్లకల్లోలమైపోయినాయి. మీరు మీ పాటికి సంపాదించుకుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ప్రజల జీవితాలలో మీరు ఎంటర్ అయ్యారు. వాళ్ళ యొక్క ప్రశాంతమైనటువంటి జీవితాల్లో వేలు పెట్టారు. మీరు దానికి సమాధానం చెప్పాలి. దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు మీరు ఇవ్వాలి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి. నేను చెప్పేది 10 ఇండ్లు, 20 ఇండ్లు, 2, 3 ఇండ్లు ఉన్న వాళ్ళకి కాదు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు. ఎవరికైనా సరే ఇల్లు లేకపోతే సొంతంగా ప్రభుత్వ జాగాలలో అపార్ట్మెంట్లు కడతారో, లేకపోతే సొంతంగా జాగాలు ఇచ్చి మీరే కట్టిస్తారో ఇంటి ఓనర్ అవ్వాలి ప్రతి ఒక్కరు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నది 500, 1000 ముష్టి కాదండి. వాళ్ళ బ్రతుకు తెరువులు మొత్తం మట్టి కలిసిపోయింది. వాళ్ళ యొక్క జీవితాలు అతలాకుతలమైపోయినాయి. వాళ్ళ జీవితాలు అతలాకుతలమైపోయినాయి. వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలి ఇప్పుడు. మీరిచ్చే 500, 1000 రూపాయలు ముష్టి కాదు, కాంపెన్సేషన్. సొంత ఇల్లు, కాంపెన్సేషన్, బ్రతకడానికి బ్రతుకు తెరువు కావాలి వాళ్ళకి. ఆ బ్రతుకు తెరువు కానీ చూపించకుండా చెట్టుకొని పుట్టుకొని వదిలేస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అది వలస కార్మికులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ లైన్, బిలో మిడిల్ క్లాస్ అని తేడా లేకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు, వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్, బ్రతుకు తెరువు 3 చూపించాలి మీరు. అప్పుడు భారత మేకింగ్ ఇన్ ఇండియా, అప్పుడు మాట్లాడండి మీరు. మీరు ఈ రోజు కొత్తగా మేకింగ్ ఇన్ ఇండియా అంటున్నారు, గ్లోబలైజేషన్ అంటున్నారు. గ్లోబలైజేషన్ అప్పుడు వాళ్ళ వస్తువులు మీరు కొనకపోతే మీ వస్తువులే వాళ్ళు ఎందుకు కొంటారు? గ్లోబలైజేషన్ అప్పుడు వాళ్ళ వస్తువులు మీరు కొనకపోతే మీ వస్తువుని వాళ్ళు ఎలా కొంటారు? ఏ వస్తువుల్లో గ్లోబలైజేషన్ చేయిస్తారు? ముందు ప్రజలు సుఖంగా ఉంటేనే నాణ్యత పెరుగుతుంది. ప్రజలు సుఖంగా ఉంటేనే నాణ్యత. మీరు అనుకున్నట్టు ఏ 1,00,000, 70 లక్షలు కాదండి. ఇక్కడ 30, 40 కోట్ల మంది భారత ప్రజలు అల్లాడిపోయారు లాక్డౌన్. 30, 40 కోట్ల మంది డైరెక్ట్ గా వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. వాళ్ళకి మీరు ఉపాధి కల్పించాలి. ఉండడానికి సొంత ఇల్లు కావాలి. ఇప్పుడు మీరు లాక్డౌన్ ఎప్పుడైనా ప్రకటించుకోండి, ఉండడానికి సొంత ఇల్లు కావాలి. మీరు 100, 200 కోట్లు చేసి 50, 100 ఎకరాలు ఇల్లుల్లో ఉండి వాళ్ళని చెట్టు మీద, రోడ్ల మీద ఉండమంటారా? లాక్డౌన్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. అప్పుడు మీరు లాక్డౌన్ చెప్తే నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం ఉంటారు. ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మీరు. ఇది ఉపాధి అంటే. మీరు లాక్డౌన్ ప్యాకేజీలు అంటే వెల్ఫేర్. ముందు వెల్ఫేర్ ఇవ్వండి, తర్వాత ఆర్థిక ప్యాకేజీలు ఎప్పుడైనా ఇచ్చుకోండి. 20 లక్షల కోట్లు, ఒక్క రూపాయి కూడా పనికిరాని, ఉపయోగం రాని ప్యాకేజీ ఇచ్చారు. అది కూడా ఏ ఫ్యాక్టరీకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ ఇండస్ట్రీకి స్మాల్ స్కేల్ అంటారు, ఈపీఎఫ్ అంటారు, రియల్ ఎస్టేట్. యాక్ట్ ఆఫ్ గాడ్ అది. కరోనా లాక్డౌన్ అనేది యాక్ట్ ఆఫ్ గాడా? ఎలా అవుతుంది యాక్ట్ ఆఫ్ గాడ్? అంటే దేవుని మించిన వాళ్ళ మీరు మీ అంత ప్రకటించి యాక్ట్ ఆఫ్ గాడ్ మీరేమన్నారు? ఉన్న దేవుళ్ళ కన్నా గొప్ప వాళ్ళ మీరు? ఇది పద్ధతి కాదు, యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు. ఒక వ్యక్తి చెప్పిన దానికి భారతదేశ ప్రజలందరూ మోసపోయి ఎన్నో అష్ట కష్టాలు పడి ఇళ్లలో కూర్చొని నానా ఇబ్బందులు పడి డిప్రెషన్కు లోనయ్యారు. వాళ్ళు డిప్రెషన్కు లోనే ఏమి చేస్తారో తెలియదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో ఆడుకోకండి. పోలీసుల్ని మీరు ఆయుధాలుగా ప్రయోగిస్తారు ప్రజల మీదకి. పోలీసులు దేనికండి ఉండేది? దొంగలు, గూండాలు, కూనీకోర్లు, టెర్రరిస్టులు, డెకాయిట్లు, వీళ్ళని పట్టుకోవడానికండి పోలీసులు ఉండేది. ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజల మీద దౌర్జన్యం చేయడానికంటే అసలు పోలీసు వ్యవస్థే వద్దంటున్నారు ప్రజలు. దేనికి పోలీసు వ్యవస్థ? వాళ్ళు మనుషులే, ప్రజలు మనుషులే. ఒక మనిషి ఇంకో మనిషిని అమానుషంగా కొట్టడమా?
ఒక దొంగను ఎవరైనా కొట్టచ్చు, ఒక దోపిడీదారుని ఎవరైనా కొట్టచ్చు, ఒక కూనీకోని ఎవరైనా పట్టుకోవచ్చు, దేశద్రోహిని అక్కడికక్కడికే చంపేయచ్చు. ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టడం ఏ సంస్కృతిలో ఉంది ఇది? ఏ సమాజంలో ఉంది? పోలీసు మనిషే, ప్రజలు మనిషే. పోలీసు దొంగని పట్టుకోవడానికే అతనికి మన రాజ్యాంగము ఒక అర్హత, ఒక బాధ్యత ఇచ్చింది. సామాన్య ప్రజలను కొట్టడానికి కాదు. సామాన్య ప్రజలను కొట్టితే సామాన్య ప్రజలు తిరగబడతారు. అది గుర్తుపెట్టుకోండి. అంతవరకు వెళ్ళనివ్వకుండా ఈ యొక్క నాటకాలు, కరోనా నాటకాలు కట్టి పెట్టండి. మన భారతదేశంలో దగ్గును దగ్గు అనే విధంగా, జలుబును జలుబు అనే విధంగా, జ్వరాన్ని జ్వరము అనే విధంగా మీరు చెప్పండి. తర్వాత ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నింటినీ అందుబాటులో పెట్టండి. ప్రతి ఒక్కరిని అక్కడికెక్కడికో పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అందరినీ కరోనా అని తోసేయడం కాదు. మీరు ఒక విధంగా అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి అంటే ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసి, ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ క్లోజ్ చేసేసి, ఉన్న ప్రతి రోగిని, కొన్ని కోట్ల మంది రోగులు ఉన్నారు భారతదేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో. ఆ కోట్ల మంది రోగుల్ని మీరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. కరోనా లేదు, ఏమీ లేదు. ఈ బూటకపు కరోనాని మూసిపెట్టి దాన్ని క్లోజ్ చేయండి దయచేసి. ఈ ఆర్థిక ప్యాకేజీ ఆత్మ పీడిత భారత్, ఆత్మ పీడిత భారత్, ఆత్మ ఆవేదన భారత్. ఎవరికి తెలియదు ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ప్రతిపత్తి. ఈ రోజు మీరు చెప్పేది ఏమిటి? ఏ రోజు స్వయం ప్రతిపత్తి భారత్ కావాలని డిసైడ్ చేశారు. పేరులు మార్చి ఈ రోజు చెప్పినంత మాత్రాన ప్రజలు అంతా ఈ గుడ్డిగా నమ్మరు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉద్యమాలు చేశారు, రాష్ట్రాలను సాధించారు. అంత ఈజీగా మోసపోతారని ప్రజలు ఎవ్వరూ అనుకోలేదు. చాలా మంది ఉద్యమకారులు ఉద్యమం టైంలో కొన్ని వేల మంది చనిపోయారు. వాళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమందికే నష్టపరిహారం ఇచ్చారని వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు. మిగతా వాళ్ళకి నష్టపరిహారం ఈ రోజుకి కూడా వాళ్ళకి చెందలేదు. వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద ఉన్నారు. ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసింది రోడ్ల మీద ఉండడానిక? ఎవరైతే రాష్ట్రాల్లోనే మేము తెచ్చాము, ఉద్యమాలు చేశాము అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి ప్రజల గోడు వినిపిస్తున్నాను నేను. వాళ్ళంతా అర్హులే. ఎంతమంది అయితే మీరు చెప్పారో ఇంతమంది చనిపోయారు ఉద్యమంలో, అంతమంది చనిపోయారు అని చెప్పారో వాళ్ళందరూ ఇదివరకు ఎంతమందికి మీరు కాంపన్సేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి. తప్పించుకుంటే కుదరదు. మీరు అప్పుడు చెప్పారు దాదాపు 1500 మంది 2009 నుంచి 2012-13 వరకు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. రకరకాల మార్గాలుగా ఒకరు ఉరి వేసుకుంటే, ఇంకొకరు విషము తాగితే, ఇంకొకరు నిప్పంటించుకున్నారని మీరే చెప్పారు. రాష్ట్రము రాకముందు మీరు చెప్పిన మాటలు, రాష్ట్రం రాగానే ఇవన్నీ మర్చిపోతే కుదరదు. ఈ కరోనాకు లాక్డౌన్ మీరు ఎందుకు ప్రకటించారని ప్రజలు అడుగుతున్నారు. ఈ కరోనా లాక్డౌన్ అందరూ ప్రజలందరూ, యావత్ భారత ప్రజలందరూ నష్టపోయారు. దానికి పరిష్కారాలు చూడకుండా నీళ్ల గొడవలు అవని ఇవని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. కనపడిన ప్రతి ఒక్కరిని కరోనా పేషెంట్ అని చెప్పి అతన్ని సంఘంలో తలెత్తుకోనీయకుండా అంటరాని వానిగా చేస్తే మాత్రం ఇది సరికాదు. ఆ విధంగా అయితే మీరు కూడా కరోనా పేషెంటే. మీకు దగ్గొచ్చినా కూడా మీరు కరోనా పేషెంట్ కి మిమ్మల్ని ట్రీట్ చేయవలసి వస్తుంది. ఇది పద్ధతి కాదు. నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఈ ప్యాకేజీ ఇది ఒక తప్పుడు ప్యాకేజ్. ప్రతి ఒక్కరు తన ఆత్మలను పీడించుకుంటూ ఇంకా నెలల తరబడి బతకాలని ముందుగానే ఒక నయవంచమైనటువంటి ప్లాన్, ఒక భయంకరమైన ప్లాన్ వేసి ఈ పనికిమాలిన ప్రాజెక్టు పెట్టారు. ఇది ఎంతవరకు నిలుస్తుంది అనేది చెప్పడం నా బాధ్యత. ఇది ఎంతవరకు నిలుస్తుందంటే మీకు చెప్తాను. నేను ఏ విధంగా చెప్తాను? స్వచ్ఛ భారత్ అని చెప్పి చీపురు పట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ అని చెప్పి చీపురు పట్టుకున్నారండి. ఎక్కడ వచ్చింది స్వచ్ఛ భారత్? నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, పాలకులను అడుగుతున్నాను.
ఎవరి వినలో వాళ్ళు, ఎవరి ఇంటిలో వారు శుభ్రం చేసుకోరా? మన భూమి పుట్టినప్పటి నుండి మనిషి శుభ్రం చేసుకోకుండానే వాళ్ళు బతుకుతున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊడ్చుకోరా? వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు వాళ్ళు నీట్ గా పెట్టుకోరా? క్లీన్ గా పెట్టుకోరా? ఊడ్చడం గురించి మీరెందుకు చెప్పాలి? అది చెప్పాల్సిన పని లేదు. సమాజంలో జరిగే ప్రతి పనిని అది కొత్తగా చూపించి మీరు ప్రజల్ని మోసం చేయకండి. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. నోట్ల రద్దు అన్నారండి మీరు. నోట్ల రద్దు. అర్ధరాత్రి ప్రకటించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికి లాభం చేకూరదు. ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నప్పుడు మీరు నోట్ల రద్దు అని చెప్పి రాజకీయ కుట్రకు తెరదీశారు. ఏమంటే మేము నల్లధనాన్ని అరికట్టడానికి అని చెప్పారు. అక్కడ మీకు నల్లధనము దొరికిందా? కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే ఇదే అనిపిస్తుంది. అక్కడ కొండను తవ్వేశారు. లాభాలు మీరు మొత్తం అనుభవించారు. కానీ ఎలుక చూపించలేదు ప్రజలకి. కనీసం ఎలుకైనా చూపించారా మీరు? ఒక్క నోటు నల్లధనం అయినా చూపించారా? ప్రజల్ని అల్లకల్లోలం చేశారు. 3 నెలలు నిద్రాహారాలు మానేట్టుగా చేశారు. ఏమంటే పోలీసుల్ని అడ్డం పెడతారు, చితకబాదిస్తారు, తుపాకులు వాళ్ళకిచ్చి బెదిరిస్తారు. సామాన్య ప్రజలను బెదిరించడానికి ఆ పోలీసులు ఉండేది. అది తప్పు. అది ఎంత స్వచ్ఛమైనదో డిమానిటైజేషన్, నోట్ల రద్దు. ఈ యొక్క ప్యాకేజ్ కూడా అంతే స్వచ్ఛమైనది. ఉచిత సలహా ఇచ్చారు ప్యాకేజ్ అని చెప్పి. అది చేరే వరకు జీవితాంతము కాలం సరిపోతుంది. ఉచిత సలహాలు ఇచ్చారు ప్యాకేజ్ పెట్టేటప్పుడు. లాక్డౌన్ చేయండి. ఆల్రెడీ లాక్డౌన్ ఉన్న వాళ్ళని మీరెందుకు చెప్పడం? ఇక్కడ పోలీసులకు ఇచ్చి బెదిరిస్తున్నారు కదా లాక్డౌన్ కు. పోలీసుల దగ్గర తుపాకులు, కర్రలు ఇచ్చి లాక్డౌన్ చేయమని చెప్పి బెదిరించారు. మీ సూచన కాదని. లాక్డౌన్ లో ఉండండి అని బెదిరించారు. అదే మీరు సలహా? వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడి వాళ్ళు అక్కడే అని చెప్పి వాళ్ళ యొక్క కొడుకులను, కూతులను రోడ్ల మీద వదిలేసి వృద్ధులను ఎలాగా చూసుకుంటారండి బాగా? మీరేమన్నా చూస్తున్నారా? గవర్నమెంట్ ఏమన్నా వచ్చి చూస్తుందా వృద్ధులను? కొంతమంది చనిపోయారు. పిల్లలు లేని బాధతో చనిపోయారు. కొంతమంది కొడుకులు, కూతుళ్ళు అయితే తల్లిదండ్రులు చూడలేని బాధలో రోడ్ల మీదనే చనిపోయారు గుండె నొప్పితో. మీరేమన్నా చూసారా? ఉచిత సలహా. మీరు ఇచ్చింది ఉచిత సలహా ఇచ్చారు. ప్రైవేటు యొక్క కంపెనీలు తీసివేయకండి. ఆల్రెడీ తీసేశారండి. లెక్కల్లో లేవు, పక్కల్లో లేవు, ఎక్కడా లేవు. మీరు ఉచిత సలహా దేనికండి ఇవ్వడం? ఇది పద్ధతి కాదు. ఇది శుభ్రంగా ఉంచుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మీరెందుకండి చెప్పాలి? మా ఇళ్ళని మేము శుభ్రంగా ఉంచుకోమా? ఇవన్నీ మీరు ఉచిత సలహాలు ఇచ్చి బాగా నిలబెట్టుకున్నాం. నేను చెప్పేది ప్రజలకు ఒకటే. ఈ ప్యాకేజీ కొన్ని కోట్ల మంది వలస కార్మికులైతేనేమి, రోడ్ల మీద తిరిగే వాళ్ళైతేనేమి, బిలో మిడిల్ క్లాస్ ఏమి ప్రతి దానికి మీరు రైతులు అంటారు, తర్వాత వలస కార్మికులు అన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ మంది బిలో మిడిల్ క్లాస్ కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి ఉపాధి కల్పిస్తారు? ముందు వాళ్ళకి సొంత ఇల్లు కావాలి. మీలాగా 100 కోట్లు 200 కోట్ల ఇంద్రభవనం అడగలేరు వాళ్ళు. దయచేసి ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించారు. ఇప్పుడు మీరు చేయడం వలన వాళ్ళకి ఇల్లు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. దయచేసి ముందు దానికి మార్గాలు చెప్పండి. దానికి పెద్ద ఖర్చులు కావు. ముందు ఉపాధి ప్యాకేజ్, వెల్ఫేర్ ప్యాకేజ్ ప్రకటించి దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ఇల్లు లేని కుటుంబానికి, ఇక వాళ్ళ బిలో పావర్టీయా, మిడిల్ క్లాసా, బిలో మిడిల్ క్లాసా కాదు, హై క్లాస్ వాళ్ళకి ఇల్లు ఉంటాయి. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లును కల్పించే విధంగా ఏర్పాటు చేయండి. మీరు దేశాన్ని హస్తగతం చేసుకోవాలి. డిక్టేటర్షిప్ చేసుకోవాలంటే కుదరదు. నిరంకుశత్వ పాలనలో చేయాలనుకుంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఇది నేను చెప్పేది ప్రజల తరఫున అన్యాయానికి న్యాయం చేకూర్చమని చెప్తున్నాను. మా యొక్క పీస్ లా హౌస్ అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తుంది, అన్యాయం మీద పోరాడుతుంది,
ప్రజల తరఫున ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఇది పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు ఎందుకంటే ఇక్కడ కుట్ర దాగి ఉంది. అంతర్జాతీయ, జాతీయ కుట్ర దాగి ఉంది. ఫార్మాస్యూటికల్స్ మాఫియా దాగి ఉంది. నిన్ననే మన నాయకుడు ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ని డెవలప్ చేయాలంటున్నారు. అంటే రోగాన్ని ఇన్వైట్ చేస్తున్నట్టే కదా, ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా వీడియోలు దయచేసి మీరు చూడాలి. మన యొక్క దేశ పరిస్థితిని, దేశాన్ని ఎవరు ఏ విధంగా దోచేస్తున్నారు, లేని కరోనాను చూపించి మనుషులను ఏ విధంగా భయపెట్టిస్తున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంతెందుకు కరోనా లాక్డౌన్ ఎందుకు పెట్టారో తెలియదు. ఉన్నట్టుండి కేసులు పెరుగుతూ ఉన్నా కూడా లిక్కర్ షాపులు ఓపెన్ చేసేశారు. కొన్ని ఏరియాలో జనాన్ని తిరిగేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా కరోనా వచ్చిందంటే లేదు. అంటే దీన్ని బట్టి కరోనా అనేది ఒక అభూత కల్పన అని మీరు తెలుసుకోవాలి. తర్వాత వీడియోలో తొందరగా కలుస్తాం. ముందు మీరు ఆలోచించండి. ఈ ప్యాకేజ్ అనేది శుద్ధ వేస్ట్ ప్యాకేజ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మీరు సొంతంగా ఆలోచించాలి. నాకు మీ సందేహాలు ఏవైనా సరే మెయిల్ ద్వారా అయినా పంపించండి, మెయిల్ ద్వారా అయినా పంపించండి, లేదా ఫోన్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నా మీకు ప్రతిరోజు ఉచిత న్యాయపరమైన, చట్టపరమైన సలహాలు, మార్గాలు, సూచనలు మేము ఇస్తాం. దయచేసి మీరు వీడియో కంపల్సరీగా చూడాలి. ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకోవాలి. అన్యాయం అయిపోతుంది దేశం, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, నిరంకుశత్వ పాలనగా వెళ్ళిపోతుంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు నిద్రపోతున్నారు. దాదాపు 15 రాష్ట్రాలు ఒకే ఒక పార్టీ కంట్రోల్లో ఉన్నాయి, అధికార పార్టీ కంట్రోల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మాత్రమే కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి ఆలోచించండి. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు కరోనా పేషెంట్ కాదు. ఇది భారతదేశంలో సాధారణంగా వచ్చేటటువంటి జబ్బులు. వాటికి మందులు వేసుకుంటే తగ్గిపోతాయి. ఇప్పుడు కూడా వీళ్ళంతా పారాసెటమాల్, అజిత్రోమైసిన్, సిట్రజన్ ₹2, ₹3, ₹10 టాబ్లెట్ ఇచ్చి నయం చేస్తున్నారు వాళ్ళని కరోనా పేషెంట్. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. నమస్తే.